సో ఇదే అంశానికి సంబంధించి కమిషన్ మరో ప్రశ్న కూడా అడిగింది. బ్యారేజీలలో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి సందర్భాలలో బ్యారేజీలలో నీళ్లు నింపమని ఎవరూ ఆదేశించలేదు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు ప్రధానంగా కూడా అంటే ఇటు కమిషన్ వర్సెస్ హరీష్ రావుగా మారిపోయిందా లేదా కమిషన్ వర్సెస్ ఏ విధంగా మారిపోయింది అనేది మనం చూస్తాం. అంటే పూర్తిగా 20 ప్రశ్నలకు సంబంధించి ప్రతి ప్రశ్నకు కూడా చాలా క్లారిటీగా కూడా హరీష్ రావు సమాధానం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తాను స్వయంగా అక్కడే ఉన్నారు కాబట్టి హరీష్ రావు తీసుకున్న నిర్ణయాలు కానీ అప్పుడు సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే సబ్ కమిటీకి సంబంధించి ఈటల రాజేందర్ కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ దాంతోపాటు తన్నీరు హరీష్ రావు కానీ వీరు ముగ్గురు కూడా ఉన్నారు. వాళ్ళు పదే పదే అధికారులతో కూడా చర్చించిన సందర్భాలను కూడా చూసాం. సో ఫైనల్గా జరిగిన చర్చ ఏంటంటే ఈ 20 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా సమాధానం ఇచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇది జరిగిన వెంటనే కూడా హరీష్ రావు పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా కూడా కేసీఆర్ని కలిశారు. కేసీఆర్కు సంబంధించి విచారణపరమైన అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. సో ఫైనల్ గా తన్నీరు హరీష్ రావుకు సంబంధించి కాళేశ్వరం విషయంలో గతంలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా కుండ బద్దలు కొట్టేటట్టు ఒక అంశాన్ని అయితే చెప్పారు. ఖచ్చితంగా కూడా కమిషన్ ముందు హాజరైతాం, వాస్తవాలన్నింటినీ కూడా చెప్తామన్నారు. అదేవిధంగా కమిషన్ ముందు హాజరయ్యారు. 40 నిమిషాల పాటు జరిగిన విషయంలో 20 ప్రశ్నలు అడిగారు. 20 ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కమిషన్ ముందు సమర్పించారు. కమిషన్ కూడా సాటిస్ఫై అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకానికి తెర దింపబోతుంది. దీనికి తెలంగాణ సమాజమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20 లక్షలకు పైచిలకు కూడా నీళ్లను అందిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అంటూ గతంలో చాలా సందర్భాలలో చెప్పారు. సో మొత్తానికి కాళేశ్వరం విచారణ నుంచి హరీష్ రావు అయితే బయటకు వచ్చారు. నెక్స్ట్ కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతారు అనేది మనం కూడా వేచి చూద్దాం.